హాయ్ దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు మనము వ్యూస్ గురించి చూద్దాం. వ్యూస్ అంటే ఏంటంటే అది ఒక వర్చువల్ టేబుల్ లాంటిది. లేదు అంటే అది ఒక స్టోర్డ్ క్వెరీ. ఏంటంటే మనం ఏదైనా క్వెరీ రాసి దాన్ని ఒక వ్యూ లాగా స్టోర్ చేసి పెట్టుకుంటాం అనమాట. దాన్ని వ్యూ అంటాం. ఇప్పుడు దీన్ని వ్యూతో మనకి అడ్వాంటేజెస్ ఏమి ఉన్నాయంటే మనం ఈ డేటాని ఏదైనా డేటాని పర్టికులర్గా ఆ డేటాని యాక్సెస్ చేసినప్పుడు మనం ఒక యూజర్‌కి రెస్ట్రిక్ట్ చేయొచ్చనమాట. స్పెసిఫిక్ రోసే కావాలి అన్నప్పుడు. ఇప్పుడు ఎలాంటి అంటే, ఇప్పుడు ఏదైనా హెచ్ఆర్ ఉన్నాడు. అతనికి ఓన్లీ ఐటీ ఎంప్లాయీస్ డీటెయిల్స్ కావాలి అంటే, మనం అప్పుడు ఒక స్పెసిఫిక్ రోస్‌ని సెలెక్ట్ చేసి ఇవ్వచ్చనమాట. అదే లేదు ఇంకా కాలమ్ వైస్ కావాలి అనుకుంటే, ఒక ఎంప్లాయీకి మనం అన్ని డీటెయిల్స్ ఇవ్వకుండా సర్టెన్ డీటెయిల్సే ఇవ్వచ్చనమాట. ఇలా రెస్ట్రిక్ట్ చేయొచ్చు మనం ఒక యూజర్‌కి ఏమేం పంపించాలనేది. ఇప్పుడు మనము ఆ వ్యూ గురించి చూద్దామనుకుంటే, ఇప్పుడు నా దగ్గర ఒక టేబుల్ ఉంది. ఎంప్లాయీ డీటెయిల్స్ అనే టేబుల్ ఉంది. ఈ టేబుల్‌కి నేను ఒక వ్యూ రాస్తాను. వ్యూ రాసి ఆ వ్యూలో నేను ఒక యూజర్‌కి పర్టిక్యులర్ లైక్ ఎంప్లాయీ ఐడీ అండ్ ఎంప్లాయీ నేమ్ మటుకే అతనికి చూసేటట్లు నేను క్రియేట్ చేస్తాననమాట. క్రియేట్ వ్యూ అనేది క్రియేట్ స్టేట్మెంట్ ద్వారా క్రియేట్ వ్యూ అనే దాంతో మనం ఒక వ్యూ క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ వ్యూ VW దాన్ని స్పెసిఫై చేస్తున్నాను. ప్రిఫిక్స్ అండర్స్కోర్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే, ఇది ఒక క్రియేట్ చేస్తున్నాను యాజ్. ఇక్కడ నేను సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ సాలరీ. ఈ 3 డీటెయిల్స్ కావాలి అన్నట్లు నేను సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే, ఇది ఇప్పుడు మనం ఒక వ్యూ క్రియేట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ VW అండర్స్కోర్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఇప్పుడు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఎంప్లాయీ డీటెయిల్స్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీనే వచ్చింది. ఇప్పుడు ఇది మనము ఇలా ఒక ఎంప్లాయీది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వ్యూ క్రియేట్ చేసాం. అదే ఇంకొక విధంగా ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో మనము కండిషన్స్ ఇచ్చి పర్టికులర్ కండిషన్స్ ఇచ్చి మనము రో వైజ్ సెలెక్షన్ రెస్ట్రిక్షన్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే చూడండి దీనికి నేను ఇంకొక వ్యూ క్రియేట్ చేస్తున్నాను. సేమ్ కాపీ అండ్ పేస్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్ 1 అని ఇస్తాం. ఎంప్లాయీ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఇచ్చి వేర్ నాకు శాలరీ అబౌవ్ 35,000 ఉన్న వాళ్ళ డీటెయిల్సే కావాలి. అప్పుడు ఎంప్లాయీ శాలరీ గ్రేటర్ దాన్ 35,000 కండిషన్ ఇచ్చా. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంటుంది. క్రియేట్ అయింది. ఇప్పుడు చూడండి డీటెయిల్స్ కావాలి అనుకుంటే సెలెక్ట్ చేస్తే గ్రేటర్ దాన్ 35,000 ఉన్న శాలరీ వాళ్ళు మట్టుకే వస్తాయి. ఇలా మనము డేటాని రెస్ట్రిక్ట్ చేయొచ్చు యూజర్‌కి. ఇది రో వైజ్ సెలెక్షన్ అంటారు. అది కాకుండా మనము కాలమ్ వైజ్ అనుకున్నా కూడా మనము కాలమ్ వైజ్ కూడా యూజర్‌ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అదే ఇప్పుడు ఏదైనా ఎంప్లాయీస్‌కి డేటా ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఎంప్లాయీ శాలరీ గురించి ఇవ్వకుండా జస్ట్ ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ ఐడి మట్టుకే ఇస్తామన్నమాట. అది కాలమ్ వైజ్ సెలెక్షన్. కాలమ్ వైజ్ ఉంటుంది. కాలమ్ వైజ్ రెస్ట్రిక్షన్ అంటారనమాట. ఇప్పుడు దీన్ని చూడండి ఇప్పుడు సెలెక్ట్ ఎంప్లాయీ చేస్తే వాళ్ళకి శాలరీ లేదు. సారీ హియర్ 3.
చూడండి ఓన్లీ ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్ వచ్చింది, ఎంప్లాయీ శాలరీ రాలేదు. ఇలా మనము డేటాని యూజర్కి ఇచ్చేటప్పుడు రెస్ట్రిక్ట్ చేసి ఇవ్వచ్చు అనమాట. అది కాకుండా నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు, ఇది యాజ్ యూజువల్ అన్నిట్లాగే అప్డేట్ ఇన్సర్ట్ డిలీట్ స్టేట్మెంట్స్ కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను అప్డేట్ చేస్తాను. అప్డేట్ ఎంప్లాయీ డీటెయిల్స్, set employee salary equal to some 40,000 where employee ID is equal to 5. employee ID equal to 5 ఉన్న వాళ్ళకి ఐడి చూడండి ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఎంప్లాయీ ఈ డీటెయిల్స్ ఎంప్లాయీ ఐడి డీటెయిల్స్ పోతే ఎంప్లాయీ 5 వాళ్ళకి 40,000 అయింది. అదే వ్యూలో కాకుండా మనం డైరెక్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్ చూసినా కూడా చేంజ్ అవుతుంది. చూడండి ఇది కూడా 40,000 అయింది. ఇలా మెయిన్ టేబుల్లో కూడా సమ్ బేస్ టేబుల్లో కూడా డేటా చేంజ్ అయిపోతుంది, అప్డేట్ చేయొచ్చు ఆ వ్యూ ద్వారా. అండ్ దెన్ ఇన్సర్ట్ కూడా ఇలాగే చేయొచ్చు. ఇన్సర్ట్ ఇంటూ వ్యూ డీటెయిల్స్ values employee ID some 11 comma name some ABC comma salary some 55,000. ఓకే ఇలా ఇన్సర్ట్ చేశాను. చూడండి ఇన్సర్ట్ అయిపోయింది. అండ్ దెన్ అది ఇప్పుడు డీటెయిల్స్ వ్యూ డీటెయిల్స్ చూస్తే చూడండి ఎంప్లాయీ 11,000 ఇది ఇన్సర్ట్ అయింది. అది ఎంప్లాయీ డీటెయిల్స్ కూడా అదే విధంగా ఎంప్లాయీ డీటెయిల్స్లో కూడా అప్డేట్ అయిపోయి ఉంటుంది, ఇన్సర్ట్ అయి ఉంటుంది. రోజు చూడండి 11 ఇది నల్, మనం డిపార్ట్మెంట్ ఐడి ఇవ్వలేదు కనుక అది నల్ తీసుకుంది. ఇది ఇలా మనము ఇన్సర్ట్ అప్డేట్ చేయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ ఈజ్ డిలీట్ ఫ్రమ్ VW employee details where employee ID equal to 11. నేను ఏది ఇన్సర్ట్ చేశానో ఆ ఇన్సర్ట్ చేసిన దాన్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తే చూడండి 11th కాలం లేదు, 11th రో లేదు. అండ్ దెన్ అలాగే ఎంప్లాయీ డీటెయిల్స్ మెయిన్ బేస్ టేబుల్లో నుంచి కూడా డేటా డిలీట్ అయిపోయి ఉంటుంది. ఇలా ఇన్సర్ట్ డిలీట్ అప్డేట్ చేయొచ్చు ఒక టేబుల్లో నుంచి. అండ్ దెన్ ఇది మనం వ్యూ ఎలా డ్రాప్ చేయొచ్చు అంటే నార్మల్ డ్రాప్ స్టేట్మెంట్ యూజ్ చేసినట్టు డ్రాప్ విత్ వ్యూ డీటెయిల్స్. యాక్చువల్లీ వ్యూ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు మనం ఆ డేటాబేస్కి వెళ్ళేసి వ్యూస్ అనే ఫోల్డర్లో చూస్తే ఇక్కడ మనకి ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది వ్యూ ఉందన్నమాట. ఇక్కడ రిఫ్రెష్ కొడితే చూడండి ఎంప్లాయీ డీటెయిల్స్ అనే వ్యూ ఉంది. అదే ఇప్పుడు నేను డ్రాప్ చేశాను అనుకోండి, సెలెక్ట్ ఎగ్జిక్యూట్, డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు అలాగే వ్యూస్ ఫోల్డర్కి వచ్చి రిఫ్రెష్ కొడితే ఆ వ్యూ డిలీట్ అయిపోతుంది. ఇది వ్యూ బేసిక్గా వచ్చి ఒక సర్టన్ క్వెరీని స్టోర్ చేసుకునేదాన్ని వ్యూ అంటారు. ఈ వ్యూలో ఉన్న డేటా మటుకు వర్చువల్ డేటా ఉంటుంది, ఆ వ్యూలో ఏం డేటా ఉండదు. అంత డేటా కూడా మనకి మెయిన్ బేస్ టేబుల్లోకే ఉంటుంది, బేస్ టేబుల్లోనే డేటా ఉంటుంది, దీంట్లో ఏం డేటా ఉండదు. ఇది మటుకు జస్ట్ ఒక క్వెరీని మటుకే స్టోర్ చేసుకుంటుంది. అది మనకి ఎలా కావాలి అనుకుంటే ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు ఓకే ఇది డ్రాప్ అయింది కదా, మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను ఎంప్లాయీ డీటెయిల్స్ని. ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. అదే ఇప్పుడు నేను SP హెల్ప్ టెక్స్ట్ అనే ఒక స్టోర్ ప్రొసీజర్ ద్వారా నేను దాంట్లో ఏం కంటెంట్ ఉంటుంది అనేది చూస్తాం. SP help text VW underscore employee details.
చూడండి ఓన్లీ అది ఏం స్టోర్ చేసుకుంది, ఓన్లీ క్రియేట్ స్టేట్మెంట్ని, ఓన్లీ ఈ క్వెరీ మట్టుకే అది సేవ్ చేసుకుంది. దాంట్లోని టెక్స్ట్ ఇదే అనమాట, దాని డేటా ఏమి ఉండదు, ఓన్లీ క్వెరీ లాగా స్టోర్ చేసుకుంటుంది. ఇది ఈ రోజుకి వ్యూస్ గురించి, ఏంటి వ్యూస్ ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా అప్డేట్, డిలీట్, ఇన్సర్ట్ చేస్తాం అనేది చూసాం. డ్రాప్ వ్యూ ఎలా చేస్తాం అనేది చూసాం. ఇది ఈ రోజుకి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.